నిన్ను అంటుకోకూడదు, నిన్ను అంటుకోవాలంటే అది ఏడి సంబరాలు తారా సంబరాలు స్థానాలు దేశమ్మా తొందరగా స్థానం అంటే కామం పేరు పొందుతాను అనగానే మహాతల్లి గంగస్థానం కలుగుంది. దాటింది అదుగో మహాతల్లి గంగస్థానం పోతుంది. శంకరుడు చూశాడు, గంగా మా అమ్మగారు వస్తున్నారు, నువ్వు దూరంగా పారిపో. ఎందుకదమ్మా గంగాదేవి నువ్వు శంకరుడు మిగిలిపోతావు గురువు గారు. బ్రహ్మదేవుడు ఎలా పరిగెట్టాడు, అవునవును విష్ణువు ఎలా పరిగెట్టాడు. నేను సామానం పట్టుకుపోతే గొడవ వదిలిపోతాను అనుకున్నాను. సెలవులో ఆడుకుంటే గట్టి ఆడుకుంటారు. ఎందుకదమ్మా గంగాదేవి. ఆ గంగాదేవి ఉంటుంది, శంకర మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి ఆవిడ్ని కాదని ఎక్కడికి పోను అనగానే శంకరుడు గంగాదేవిని ఏమి చేస్తున్నాడా? అమ్మా శివుడు వెలిసేడమ్మా శిఖలో బంధిస్తమేమిటి అనుకోవచ్చమ్మా. గంగా అంటే ఒక బొమ్మ, ఒక స్త్రీ. శంకరుడు గంగాదేవిని శిఖలో బంధించాడు. మహాతల్లి శిఖలోపల ఉంది అంటుంది, శంకర ఈ అమ్మగారిని కాదన్నావు, శిఖలో బంధించావు, ఈ శిఖ నాకు సాగటం లేదు, నాకు ఉక్కిరిపోతుంది, నాకు వేరే మార్గము కావాలి అనగానే ఈ శిఖలోంచమ్మా ఒక దారి కిందిచ్చాడు. శంకరుడు ఉజ్జనాలు విగ్రహము మహాతల్లికి ఎక్కడికి వెళ్ళినా చెప్పలేదు. అడవులో కోనేరు గాయించాడు, మురుగునీరుగా సృష్టించాడు, మురుగునీటిలో స్థానము వేస్తుందా అనుకున్నాడు శంకర. మహాతల్లి నాకు నీళ్లు మురుగునీటిలో స్థానము వేసి ఆవిడ కొండ లేదా ఢిల్లీ మల్లెగాడా స్థానం వేసి వస్తుంది. శంకరుడు చూశాడు, ఏమయ్యా ఈవిడి స్థానం వేసి వస్తుంది, నన్ను కాము తీర్చమంటుంది, నేను తీర్చను అంటాను, మరి నేరము చూస్తే మాట్లాడినోరుతో కామాన్ని తీరిస్తే కలియుగములో మానవులు కూడా తల్లినే కామం తీర్చమంటారు. నోరున్న జీవనానికి సాటి కాదు, నోరునైన పచ్చికే సాటి. ఇటువంటి స్త్రీ భూలోకములో ఉంటే ఈ భూలోకమంతా కూడా ఇదే విధముగా అల్ల కొల్లుగా అతమారిపోతుంది. ఇటువంటి స్త్రీని మార్చాలి. శంకరుడు అఖండమైన ఏమి చేస్తున్నాడు? ఎండు పెట్టాడేమో మహాతల్లి కుక్కలా కూలిపోయిందో